నమస్తే అండి, వెల్కమ్ టు విజయక్క వంటలు. ఈరోజు నేను బటర్ పన్నీర్ చేస్తున్నానండి. పన్నీర్ అండి, అర్ధ కిలో పన్నీరు, 50 గ్రాములు బటర్ అండి, 2 టమాటాలు అండి, మెంతమండి, ఇది కొంచెం వేయించి పెట్టుకున్న, 1 స్పూన్ ధనియాలండి, 3 పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, 1 ఉల్లిగడ్డ అండి వేయించి పెట్టుకున్న. కొద్దిగా మరి డార్క్ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఎంచుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర, ఇక 1/2 స్పూన్ సోంపు అండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను ఉప్పు అండి, ఇది దొడ్డుప్పు అండి, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, 3 ఇలాచీలు అండి, 2 లవంగాయలు చిన్నవి, దాల్చిన చెక్క అండి, 5 కాజు, 5 బాదం అండి, నూనెలో వేయించిన ఇవన్నీ. ఇగోనండి, 1 నిమ్మకాయ రసం, 1 స్పూన్ నిమ్మకాయ రసం అండి, 1 స్పూను పెరుగండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసి మనం, అంటే పన్నీర్ కాదండి, ఇదంతా మిక్సీ పట్టాలి, బటర్ కాదు, పన్నీర్ కాదండి. కొంచెం కరివేపాకు అండి, కొంచెం కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి, కొద్దిగా, నీళ్ళు వేస్తున్నానండి. ఈ గిన్నె కడిగి 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. ఒక 5 నిమిషాలు దీన్ని కొద్దిగా మసలనివ్వాలండి. మసిలినాక అప్పుడు పన్నీర్ వేస్తాం. 1 స్పూన్ గరం మసాలా అండి, పన్నీర్ విడుస్తున్నానండి. అయిందండి. కొంచెము క్రీమ్ వేస్తున్నానండి, అమృతం కొద్దిగా, కొంచెం కొత్తిమీర అండి, అంతేనండి. బటర్ పన్నీర్ చూడండి ఎట్లా ఉందో. ఇంతేనండి, అయిందండి. మరి ఎలాగుంది అక్కకి, విజయక్క వంటకి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.